హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమున్న ఏరియాలో అయితే శ్రావణ మాసంలో అయితే బోనాలు జరిగినాయి. ఇంకా మేమైతే బోనాల సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము, ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే ఎలా జరిగినాయి అనేసి ఈ వీడియోలో ఉంటుంది. కన్ఫామ్గా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఓకేనా. బోనాల పండుగ రేపనంగా అయితే ఈ సోను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి అయితే చిన్న పాప అయితే మెయిన్ది అయితే పాస్ట్ కొని తెచ్చేసి వేసుకుంది. బోనాల పండుగ స్పెషల్ అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కతోటి అనమాట. డిజైన్ అయితే చాలా బాగా వేసింది. టూ హ్యాండ్స్కి వచ్చేసి అయితే బ్యాక్ సైడే వేసుకుంది అనమాట డిజైన్స్. సోను కూడా వేసేసుకుంది, చాలా బాగా వేసింది డిజైన్స్ అయితే. ఇంకా పిల్లలు అయితే ఒకరోజు ముందు రోజు నుంచి అయితే హడావిడి అయితే మొదలైందన్నమాట పండుగకైతే. ఇక్కడైతే ఇంకా నేను హాఫ్ సారీస్ స్టిచ్చింగ్ చేశాను కదా, ఇంకా ముందు రోజు అయితే పిల్లలు అయితే చూసి పెట్టుకుంటున్నాను అనమాట. ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంది అనేసి చూయించి మళ్ళీ ఒకసారి వేసుకొని ట్రై చేసి ఎక్కడన్నా లూజు కానీ ఇంకా కొంచెం స్టిచ్చింగ్ పడేది ఉంటే వేసుకోవచ్చు కదా అన్నట్టు మా పిల్లలైతే ముందే చూసేసుకొని అన్నీ చూసి పెట్టేసుకుంటున్నారంట. రేపు మార్నింగ్ లేవగానే రెడీగా స్నానాలు చేసి వేసుకోవడానికి. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే బోనాల హడావిడి మొదలైంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మంచిగా అందరు హాఫ్ సారీస్ వేసుకొని, పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉన్నారు హాఫ్ సారీస్ వేసుకొని. ఇంకా రోజు సండే కాబట్టి పిల్లలకు కూడా ఫ్రీ టైమే. ఇంక ఇక్కడైతే శ్రావణ మాసంలోనే జరుగుతాయి ప్రతిసారి పోచమ్మ తల్లికి. ఇది వచ్చేసి చిన్న హాఫ్ సారీ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందు రోజే మాట్లాడుకున్నారు, వేసుకుందాము హాఫ్ సారీస్ అందరం కలిసి అనేసి. సోన్ అయితే ఫస్ట్ టైం మంచిగా రెడీ అవుతుంది, అలానే వాళ్ళ అక్క కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇద్దరు సిస్టర్స్కి. ఇంకా సోను కూడా మంచిగా ఫస్ట్ టైం అయితే ఇలా రెడీ అవుతూ ఉన్నారు. నేనైతే వాళ్ళు 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు నేనే రెడీ చేసేదాన్ని. బలవంతంగా నాకు నచ్చిన డ్రెస్ వేయడము, ఇలా పిల్లలు ఉండాలనేసి నేను రెడీ చేసినప్పుడు అయితే వాళ్ళ ఈ అటు ఇటు పండుగకు అటు ఇటు పెళ్ళిళ్ళ కానీ పండుగలో తిరుగుతూ ఉంటే వాళ్ళ వడ్డానాలు ఊడిపోవడము, ఇయర్ రింగ్స్ ఊడిపోవడము అలా జరుగుతుండే. ఈసారి అయితే వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే చూసేసుకుంటుండ్రు. ఇంక ఈరోజు పండుగ కాబట్టి మంచిగా రెడీ అయితే మా చిన్న పాప కాళ్ళకు పసుపు రాస్తూ ఉంది. ఇంకా రాసి తను కూడా మంచిగా పెట్టుకొని రెడీ అయితే పిల్లలు ముందే అయితే టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు. హాఫ్ సారీస్ ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి. ఈ బ్లౌజులు వచ్చేసి నేనే స్టిచ్ చేశాను. ఇంకా డీటెయిల్గా కనబడలేదంటే చెప్పండి, ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కూడా హాఫ్ సారీస్ ఎలా ఉన్నాయనేసి డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఆల్రెడీ మీకు డీటెయిల్గా కనబడాలంటే పిల్లలు అయితే డ్యాన్స్ చేసిన షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే ఒక సైడ్ హడావిడి డీజే బాక్సులతో హడావిడి అయితే మొదలైపోయింది. మా ఫ్రెండ్ వచ్చేసి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తానంటే ఇద్దరం కలిసేసి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి 11:30 12 అయితే అయ్యింది. ఇక అమ్మవారి టెంపుల్ చూడండి, అమ్మవారి మొహంతో అయితే ఈసారి చాలా బాగా రెడీ చేసిండ్రు. టెంపుల్ ముందన్నమాట ఇది. ఇంకా టెంపుల్ని కూడా చాలా బాగా డెకరేషన్ చేసిండ్రు. మేము వెళ్ళినప్పుడు అయితే బోనాలు ఎక్కువ కనబడలేవు. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా ఊరికి, ఆ కుమ్మరి వాళ్ళ బోనం అయితే ఫస్ట్ అమ్మవారికి కుమ్మరి వాళ్ళ బోనం వెళ్ళిన తర్వాతనే వేరే వాళ్ళు బియ్యం పోసే వాళ్ళు అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళ బోనాలు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ బోనాలు అయితే వాళ్ళ బోనం ఫస్ట్ అమ్మవారికి ఎక్కించిన తర్వాత వేరే వాళ్ళు ఆ బోనం అమ్మవారికి ఫస్ట్ బోనం తర్వాత అందరూ అయితే ఎక్కించుకొని వస్తారంట. ఇక్కడ వచ్చేసి ఏమో అమ్మవారి టెంపుల్ అయితే ఆ రోజు అయితే ఫుల్ రష్ అన్నమాట. ఇంకా ఒకరం బియ్యం పోసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే బోనాలు ఎక్కువ కనబడలేవు. ఇంకా మేము అమ్మవారికి అయితే ఒడి నింపేసి బయటికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఫాస్ట్గా అయితే అవుతుంది గుడి లోపల. ఇంకా జనాలు అందరూ ఒకటేసారి వచ్చేసేసరికి ఇంకా గుడిలో నుంచి బయటకు వచ్చేసరికి విపరీతమైన ఇది ఎండాకాలం ముక్కబోతలాగా అయితే నా మొహం మొత్తం చెమటతో తడిచిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ పక్కనే నాగులు ఉంటాయి అన్నమాట, జంట నాగులు. ఇంకా ప్రతిసారి నేను నాగుల చవితికి ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి ఈసారి నాగుల చవితి రెండోదన్నమాట. ఇక్కడే వచ్చేసి మేము
పూజ చేసేసుకుంటాం నాగుల చవితికి కూడా. ఇప్పుడు ఇంకా అలానే అమ్మవారికి ఓడి బియ్యం నింపేసి తర్వాత నాగుల దగ్గర వచ్చి కూడా పూజ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇట్లా పండుగలు ఉన్నప్పుడు చాలా బాగా అయితే అనిపిస్తుంది. మేము కూడా ఇద్దరం వెళ్ళినాం కాబట్టి మంచిగా ప్రశాంతంగా పూజ చేసేసుకొని అయితే రిటర్న్ ఇంటికి వచ్చామన్నమాట. మార్నింగ్స్ పండుగ అయితే ఇంట్లో హడావిడి ఉంటుంది, అసలు పని తొందరగా అయితే అవ్వదన్నమాట. ఇంకా 12 అవుతుంది కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా నేను చేయలేను. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపరేషన్ ఉందనేసి అయితే తొందరగానే అయితే వచ్చేసినాము. అక్కడ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఆ రోజు మధ్యాహ్నము రైస్ పెట్టేసి పప్పు అయితే వేసేసాను అన్నమాట. ఇంకా మా పిల్లలు మంచిగా రెడీ అవ్వడానికి 2 hours రెడీ అయిన తర్వాత అటు ఇటు అమ్మవారి దర్శనం చేసుకొని ఫుల్ ఫ్రెండ్స్తో ఆడేసి వచ్చి ఇంకా వాళ్ళ డ్రెస్ చేంజ్ ఇంకా టీ సర్ది పెట్టుకొని బాగానే టైం అయితే పట్టిందనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ టైము మార్నింగ్ అయితే బ్యాండ్లు స్టార్ట్ అయితే నైట్ 10-11 అయితే అవుతుంది బ్యాండ్ సౌండ్స్ అయితే ఆగడానికి. ఇంకా నెక్స్ట్ డే రోజు కూడా బండి అమ్మవారి పలహారం అందిస్తారు కదా, అమ్మవారి పలహారం రోజు కూడా బాగానే టైం అయింది. కొంచెం వర్షం పడ్డందుకు ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకా వర్షం పడింది అనేసి అయితే ఆగిపోయినరు. నైట్ 12 వరకు పలహారం బండి కూడా నెక్స్ట్ డే రోజు అయితే అంత 12 టైం అయితే పట్టింది. ఆ రోజు కూడా ఫుల్ సౌండ్ బ్యాండ్లతోటి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఊరేగింపు కోసము ఇక్కడ ఈ రథాన్ని అయితే తయారు చేసిండ్రు. ఈ అమ్మవారు వచ్చేసి ఈ రథం వచ్చేసి ఊరు మొత్తం అన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ 11 వరకు అమ్మవారు ఊరేగింపు చేసేసి ఇక్కడ ఒక్క దగ్గర అయితే అమ్మవారిని అయితే పెట్టిండ్రు. ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ అమ్మవారికి కూడా వెళ్ళి నైట్ టైం వెళ్ళి అయితే మేము దర్శనం చేసుకున్నాము. నైట్ టైం కూడా ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళాము. ఇంకా ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి పిల్లలంతా చాలా జనాలు అయితే ప్రోగ్రామ్స్ దగ్గర ఉన్నారు. ఇంకా పోతురాజుల ఆటలు కూడా చాలానే ఉన్నాయి, అక్కడ ఉన్నారు. ఇంకా టెంపుల్ దగ్గర కూడా కొంతమంది ఉన్నారన్నమాట. నైట్ టైంలో లైట్ వెలుతురుతోటి టెంపుల్ ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూడండి. నైట్ టైం వచ్చేసి ఇక్కడ 6-7 ఆ టైంలో అనుకుంటా ఇక్కడ వచ్చేసి అయితే బోనాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టించినమాట. పిల్లలు కూడా ఇంకా ఒకరు గారు 2 గారు 6 మంది అందరూ మా పిల్లలు జత అన్నమాట. వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం ఫుల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సింగర్స్ని వచ్చి పిలిపించినమాట. ఒక మేడం వచ్చేసి జీ తెలుగు మేడం వచ్చేసి అయితే స్టేజ్ పైన పాటలు అయితే ఎక్సలెంట్ అదరగొట్టిందనమాట. ఆ మేడం పాడుతూ ఉంటే పాటలు పిల్లలు అయితే ఫుల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చెయ్యని వాళ్ళకు కూడా ఊపు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక సైడ్ అయితే పోతురాజుల ఆటలు, ఒక సైడ్ అయితే ప్రోగ్రామ్, ఒక సైడ్ అయితే అమ్మవారి ఊరేగింపు, ఇంకొక సైడ్ అయితే అమ్మవారు హంస వాహనం పైన అయితే చాలా బాగా అయితే అనిపించింది. ఇక్కడ ఇంకా మా పిల్లలు కూడా బాగానే ఎర్లీగానే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా 8-8:30 కల్లా అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా స్టేజ్ కూడా ఎక్సలెంట్ అవుతుంది. అమ్మవారి ఫోటోతో పైన స్టేజ్ అయితే చాలా బాగా తయారైతే చేసిండ్రు. ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ సైడు బోనాలు శ్రావణంలో జరుగుతాయా లేదంటే ఆషాఢంలోనే అయిపోయినాయా అనేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఇదిగో చూడండి, ఈ స్టేజ్ పైన అన్నమాట అమ్మవారిలాగా ఎంత బాగుందో, చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా మేము అక్కడ ఇక చూడండి, మేడం పేరు మీకు తెలిసి ఉంటే ఇప్పుడు కనబడుతుంది కదా, ఈ మేడం పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ కూడా చేయండి.